ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 17వ కీర్తన 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. 17వ కీర్తన 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, దావీదు ఈ యొక్క సంకీర్తనను రచిస్తూ దావీదు యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను అని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దావీదు మరి ఏ రీతిగా ప్రార్థిస్తూ ఉంటున్నాడు, ఎందు నిమిత్తమై ప్రార్థన చేస్తుంటున్నాడు, ఎలాంటి సందర్భంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడో దావీదు జీవితంలో నుండి మనము అనేక సత్యాలను మనం తెలుసుకోగలం. ఎందుకనగా మరి ఏ రీతిగా ప్రార్థన చేస్తుంటున్నాడో అనేది మనం గమనించినట్లయితే, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియకుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు తీర్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. మరి నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఏ రీతిగా దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తుంటున్నాడు, యథార్థముగా మరి ప్రార్థన చేస్తుంటున్నాడు, న్యాయవంతునిగా మరి ప్రార్థన చేస్తుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన ఏ రీతిగా ఉంటున్నది, మనము యథార్థముగా దేవునికి మరి ప్రార్థన చేస్తుంటున్నామా? ఎందుకనగా అడగక మునిపే మన అక్కర్లను గుర్తెరిగినటువంటి దేవుడు, మనకు ఏమైతే కొదువుగా ఉంటున్నదో, ఏమైతే అక్కరగా ఉంటున్నదో సమస్తము ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి దావీదు పరిస్థితులు కఠినముగా ఉన్నా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటున్నాడు. కానీ సమస్తము ఎరిగినటువంటి దేవుడు మరి దావీదు యొక్క ప్రార్థనలను మరి విని ఉంటున్నాడు. మరి దేవుడు దావీదు ప్రార్థనలకు జవాబును దయచేస్తూ ఉంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో మరి ఒక గర్వంగా చెప్పుకుంటున్నాడు, ఇక్కడ నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేసేదని. మరి ఈ యొక్క మెసేజ్, ఈ యొక్క మాటలు చాలా బలముగా ఉంటున్నది, దృఢముగా ఉంటున్నాయి. అనగా దావీదుకి మరి దేవునిపైన ఉన్నటువంటి ప్రేమను బట్టి, దేవునిపైన ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. మరి ఇంకా పైభాగంలో మనం గమనించినట్లయితే, నీ హస్తబలము చేత నన్ను కరుణింపుము, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టెదరు. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఎంత గొప్ప సత్యం! నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. హృదయాంతరంగములో నుండి మరి దావీదు ప్రార్థన చేస్తుంటున్నాడు. హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు, ఆయనకి మరుగైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము తెలిసే ఉంటున్నది. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుని పట్ల దావీదుకున్నటువంటి మక్కువ, దేవుని పట్ల దావీదుకున్నటువంటి ఆ యొక్క ఆశ ఈ యొక్క మాటల్లో మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వలె మనము ఇలాంటి తీర్మానం చేసుకోగలమా? నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేసేదను అన్నటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం దావీదులో మనం చూస్తూ ఉంటున్నాం. దావీదుకు కలిగినటువంటి మనసు, దావీదుకు ఉన్నటువంటి విశ్వాసం నీవు నేను కలిగి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను
ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.